హాయ్ సార్. నమస్తే అండి. నమస్కారం సార్. యాహ్! సార్, ఇప్పుడు మామూలుగా మనం నార్మల్‌గా మనం చూసుకుంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్‌వి వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది అందరికీ భయం పట్టుకుందిప్పుడు. అది ఎంతవరకు నిజం? అది ఎలా వస్తుంది? అసలు వాడొచ్చా? వాడకూడదా? అనేది మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి యాహ్! చెప్పండి సార్. యాహ్! ఒకటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడటం ద్వారా సైంటిఫిక్‌గా అయితే ఇప్పటి వరకైతే ఎవిడెన్స్ లేదు. ఓకే సార్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ద్వారా వాడటం వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది అనేది హ్మ్. సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కాకపోతే ఏంటంటే ఫ్యూ రిసర్చ్ స్టడీస్ ఆర్ షోయింగ్ హ్మ్. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ లో గ్రేడ్ ప్లాస్టిక్ యూజ్ చేసిన వాటర్ బాటిల్స్ సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా కార్‌లో ఉన్నా ఏం చేస్తాయంటే యూజువల్‌గా మనం ప్లాస్టిక్ వాటర్ ఓకే. బాటిల్స్ అంటాం. ఓకే అది కూడా సార్. లో గ్రేడ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో హ్మ్. లో గ్రేడ్ ప్లాస్టిక్ యూజ్ చేసిన వాటర్ బాటిల్స్ మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా, మనం హ్మ్. కార్‌లో పెట్టుకున్న ఆ హీట్‌కి ఏంటంటే దాంట్లో ఉన్న ప్లాస్టిక్ కరిగిపోయి నీళ్ళలో మిక్స్ అయ్యి మనం తాగే అవకాశం ఉంటుంది. హ్మ్. దీనికి కూడా క్యాన్సర్ వస్తుందా అంటే దీనికి కూడా ఎవిడెన్స్ లేదు. బట్ అవి కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి. కార్సినోజెనిక్‌గా ప్రూవెన్ అయినాయి. ఓకే సార్. సో, ఈ వాటర్ బాటిల్‌లో తాగిన వాళ్ళకొస్తుందనేది నా దగ్గరైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. హ్మ్. బట్ బెటర్ టు అవాయిడ్ దట్. ఓకే. ఎస్పెషల్లీ లో గ్రేడ్ ప్లాస్టిక్ యూజ్ చేసిన వాళ్ళది హ్మ్. ఎక్కువగా కార్‌లో పెట్టుకొని, కార్‌లో హ్మ్. స్టోర్ చేసుకునే వాళ్ళకి అవును సార్. అండ్ ఎక్కువ సన్‌కి ఎక్స్‌పోజ్ అయిన వాటర్ బాటిల్స్‌ని అవాయిడ్ చేసుకోవడం బెటర్. హ్మ్. అటువంటప్పుడు ఏంటంటే, మనము స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ, అవి యూజ్ చేసుకున్న వాటి హ్మ్. అట్‌లీస్ట్ కార్‌లో పెట్టుకునే వాళ్ళు బెటర్. బట్ హ్మ్. యాస్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ హ్మ్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయని ఇప్పటివరకైతే ఎవిడెన్స్ అయితే లేదు. ఇంకొకటి సార్, రైస్ కుక్కర్. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారు. ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చిన అనుమానం ఏందంటే, ఈ రైస్ కుక్కర్‌లో రైస్ వండడం, తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మళ్ళీ స్టార్ట్ అయింది సార్ అందరికి డౌటు. అది ఎంతవరకు నిజం సార్? ఇది అబ్సల్యూట్ మిత్ అండి. హ్మ్. రైస్ కుక్కర్‌లో రైస్ వండటం వల్ల మనకి ఎటువంటి క్యాన్సర్ రాదు. హ్మ్. సార్. ఓకే. హ్మ్. కాకపోతే ఏంటంటే దీనివల్ల కొన్ని హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే నాట్ సార్. రిలేటెడ్ టు క్యాన్సర్ నేను ఆ! చెప్పేది. ఓకే సార్. ఓకే. మనం ఏం చేస్తామంటే రైస్ కుక్కర్‌ని కంటిన్యూయస్‌గా ఓవర్ హీట్ చేస్తూనే ఉంటాం. అవును సార్. అది హీట్ చేస్తాము, సార్. స్టాప్ అవును. చేస్తాము, హీట్ చేస్తాము. దానివల్ల ఏంటంటే కొంచెం లాంగ్‌గా యూజ్ చేస్తాం. మనం ఎప్పటిదప్పుడు ఫ్రెష్ యూజ్ చేసుకోము. హ్మ్. దానివల్ల ఏంటంటే లాంగ్ యూజ్ చేయడం వల్ల బ్యాక్టీరియాలు ఓవర్ గ్రోత్ అయ్యి కొద్దిగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హ్మ్. ఎందుకంటే మనం మార్నింగ్ పెట్టింది అంతే హీట్‌గా ఉందనుకోని ఈవినింగ్ తింటాం దీనివల్ల. అంతేగాని మన రైస్ కుక్కర్‌లో వాడిన ఫుడ్ తినటం వల్ల మనకి ఎటువంటి క్యాన్సర్ రాదు. హ్మ్. లేకపోతే ఏంటంటే కొన్ని కుకింగ్ హ్యాబిట్స్ ద్వారా అయితే మనకి క్యాన్సర్ వస్తుంది. హ్మ్. ఏంటంటే ఎక్కువ స్మోక్ ఫుడ్ తినకూడదు మనం. హ్మ్. మనం ఎక్కువ స్మోక్ ఫుడ్ కావటం వల్ల మనకి హ్మ్. స్టమక్ క్యాన్సర్ వచ్చే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సార్. అంతేకాకుండా కొన్ని ఎక్కువ డీప్ ఆయిల్స్‌లో అవును. చేసే దాని అవును. ద్వారా కూడా ఆయిల్‌లో కూడా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ మెటీరియల్స్ ఎక్కువగా ఉండేసి హ్మ్. వీటిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మన రైస్ కుక్కర్ ఈస్ అబ్సల్యూట్‌లీ సేఫ్. యూ కెన్ యూజ్ 100% హ్మ్. వితౌట్ ఎనీ డౌట్. ఓకే సార్. నెక్స్ట్ టీ, కాఫీస్ చాలా మందికి అలవాటుంటాయి సార్. ఆ టీ, కాఫీ వల్ల గూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అది గూడా డౌట్ ఉంది సార్ చాలా మందికి. యాహ్! ఏమంటారు? టీ, కాఫీ వల్ల ఇప్పటివరకైతే సైంటిఫిక్‌గా దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి. టీ, హ్మ్. కాఫీ తాగడం ద్వారా మనకి క్యాన్సర్ వస్తుందని. హ్మ్. కాకపోతే ఏంటంటే కొద్దిమంది ఏంటంటే హడావిడిగా వేడి టీ తాగుతూ ఉంటారు. అవును సార్. ఏదో వాళ్ళు ఆ! అవును. వర్క్ స్ట్రెస్‌లో ఉండి రిలీవ్ అవ్వడానికి టీ తాగుతారు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ తొందర తాగేసి వర్క్‌కెళ్ళాలని. అవును సో, సార్. హాట్ బెవరేజెస్ ఎక్కువగా తాగటం వల్ల మనకి నోటి క్యాన్సర్స్, యూసోఫేజియల్ క్యాన్సర్స్ హ్మ్. వచ్చే అవకాశం ఉంది. అంతేగాని టీ, కాఫీ ద్వారా ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం లేదు. హ్మ్. సో, దాని గురించి మీరేం భయపడక్కర్లేదు. భయపడాల్సిన హ్యాపీగా అవసరం తాగొచ్చు. లేదు. ఓకే. బట్ టీ, కాఫీ ఏంటంటే ఎనీథింగ్ ఎక్సెస్ ఈస్ పాయిజనింగ్. యెస్ సార్. ఓకే. ఏంటంటే వాళ్ళు కొద్దిమంది 5, 10 అవు కాఫీస్ కూడా తాగుతారు. అవును సార్. అవును. ఈ టీ, కాఫీ తాగడం వల్ల ఏంటంటే ఇది మనకి స్టిమ్యులేట్ చేస్తుంది. ఎట్ ద హ్మ్. సేమ్ టైమ్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనకి యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువవుతాయి. హ్మ్. దీనివల్ల జీఐ డిస్టర్బెన్స్ అంటే ఎసిడిటీ గాని, హ్మ్. యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ గాని ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి గానీ బట్ ఇట్ నెవర్ కాజెస్ ద క్యాన్సర్. ఓకే సార్. ఇంకొకటి రూ మనం మామూలుగా వేడి వాటర్ కోసం హీటర్ వాడతాం గదా సార్! యాహ్! హీటర్ వాడడం వల్ల గూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అని అంటున్నారు. యాహ్! అది గూడా ఏమన్నా ప్రాబ్లమ్ అంటారా నో సార్? అండి. హ్మ్. మనం వేడి వాటర్ చేసినా, కూల్ వాటర్‌తో స్నానం చేసినా, హీటర్‌తోని హీట్ చేసినా, ఎటువంటి చేసినా మనకు వాటర్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని కూల్ ప్లేసెస్‌లో ఉండేవాళ్ళేంటంటే
బెడ్ కూడా హీటర్ పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. బెడ్ హీటర్ల వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్, ఎందుకంటే కాన్స్టాంట్ వామ్కి ఎక్స్పోజ్ అవటం వల్ల మనకి హ్మ్. స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఇన్సిడెన్స్ కొద్దిగా ఎక్కువ అవుతాయి కానీ బట్ వాటర్ హీటర్ వల్ల మనకి ఎటువంటి క్యాన్సర్స్ రావు. ఓకే. వాటర్ హీటర్ వల్ల ప్రాబ్లమ్ కాదు. బెడ్ హీటర్ వల్ల బెడ్ ప్రాబ్లమ్ హీటర్ సార్. వల్ల అది వాడే వాళ్ళకి ప్రాబ్లమ్ అంటున్నారు. లాంగ్ టర్మ్ లాంగ్ జస్ట్ టర్మ్. మనం జస్ట్ ఓకే. మన ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో అంత అవసరం అయితే లేదండి లేదు మనకి. సార్. లేదు సార్. యా, అవును. ఎస్పెషల్లీ కాశ్మీర్, ఇటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ యూరోప్ అటువంటి వాటిలో కోల్డ్ ప్లేసెస్లో వాళ్ళు అట్లా యూస్ చేస్తారు, హ్మ్. దానివల్ల ప్రాబ్లం కానీ బట్ వీఆర్ సేఫ్.